సంశయం, అనుమానం చిన్న విషయాలు ఏం కాదు. మన మీద మనకే సంశయం తప్ప విశ్వాసం ఉండనే ఉండదు. మనసు యొక్క స్వభావం ఏంటంటే చిన్న అపనమ్మకం వచ్చిందనుకోండి, ఇంకా కలిగితే చాలు మనల్ని బాగా దెబ్బతీస్తుంది. అపనమ్మకం అంత బలహీనపరుస్తుంది మనల్ని. పతనం వైపు జారిపోతాం, నెమ్మదిగా పతనం వైపు జారిపోతాం. సంశయం చిన్న బీజంలాగా మొలకెత్తి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజంగానే ఇది జీవితాన్ని నాశనం చేసేస్తుంది. మన శక్తిని బలహీనపరుస్తుంది. ఎంత శక్తివంతులైనా సరే ఈ సంశయం, అనుమానం వచ్చిందనుకోండి బలహీనులైపోతారు. ఏ చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆలోచించేస్తాం. ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతాయి అన్నమాట. చిన్న విషయానికి కూడా గోటితో పోయి గొడ్డల దాకా ఆలోచిస్తాం. అది అతిగా ఆలోచించడం, మళ్ళా దాన్ని నిర్ణయం తీసుకోలేము. అతిగా ఆలోచించినప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోలేము అనమాట. విజయాలకు దూరం అవుతాం. దగ్గరగా విజయానికి చేరిపోయినా కూడా మళ్ళా దూరం అయిపోతాం అనమాట. జ్ఞానం వల్ల అభయం కలుగుతుంది. భయం పోతుంది. జ్ఞానం వల్ల అభయం ఇచ్చేది ఏంటి? మనకి జ్ఞానమే. ధైర్యం కలుగుతుంది. సంశయం, భయం కారణంగా మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం తగ్గిపోద్ది. మనకు ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మనం గుర్తించలేము. అయితే సంశయాల వల్ల బలహీనం అయిపోయి మన శక్తిని మనం గుర్తించలేము. మనమే ఏం చేయాలి? మనం అలాంటి పరిస్థితుల్లో మనమే నమ్మకం పెంచుకోవాలి. ప్రతి పాజిటివ్గా ఆలోచించాలి. విశ్వాసం పెంచుకోవాలి. ధైర్యాన్ని నూరు పోసుకోవాలి. మనమే నూరు పోసుకోవాలి. ఇతరులు మనం కించపరిచి అవమానపరిచి మనల్ని వెనక్కి లాగుతారు, కానీ ఎవరైతే ముందుకు తొయ్యరు మనమే చేసుకోవాలి. ధైర్యాన్ని నూరు పోసుకోవాలి. దివ్యశక్తిని గుర్తించినప్పుడు ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా ధైర్యాన్ని కార్యాన్ని సాధించవచ్చు. మనం ధైర్యం చెప్పుకొని ఇది జరుగుతుంది, ఇది మనం చేయగలని పాజిటివ్గా ఆలోచించుకొని మనం ఎదుర్కోవచ్చు అనమాట. ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు, దేన్నైనా ఎదుర్కోవచ్చు. మరి ఇది మనకు ఉన్నారనుకోండి శ్రేయోభిలాషి పరమాత్ముడే. మనకి ఇలాగ మేలుకొల్పే శ్రేయోభిలాషులు ఎవరున్నారో, మానవమాతులు ఎవరో మనకు చేస్తారో ఉండొచ్చు. అంటే అప్పుడు కూడా దైవం వాళ్ళలో ఉండి మనకి ఆ సహాయం చేయిస్తాడనమాట. పరమాత్మ తలంపు ఉండాలి. అందుకని ఎప్పుడు పరమాత్మ తలంపు ఉండాలి. కష్టంలో ఉండాలి, నష్టంలో ఉండాలి, బాధల్లో ఉండాలి, సుఖంలో కూడా ఉండాలి. నమ్మకం ఉండాలి. మన బరువులన్నీ పరమాత్మకు సమర్పించి శరణాగతి పొందాలి. మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి, సమర్పించి మనం ఆయన నమ్మాలి. మరి నమ్మకం లేకపోతే మనం ఏది సాధించలేము. ధైర్యంగా ఇలా బ్రతుకుతూనే ఉంటే మనం దైవం మీద విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తున్నాం. ఇంతకన్నా గొప్ప శ్రేయోభిలాషి ఎవరుంటారు మనకి? దైవం తప్పితే గొప్ప శ్రేయోభిలాషి. ఆయన ఎప్పుడూ మరవకుండా ప్రతి పనిని, ప్రతి విజయాన్ని, ప్రతి కష్టాన్ని కూడా ఆయన చెప్పుకొని మనం ముందుకెళ్ళచ్చు. సరేనా?